హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. ఆలోచనల్లో మునిగిపోయిన ఆర్యన్‌ను సిద్ధు పిలుస్తాడు. చెప్పు సిద్ధు అంటాడు ఆర్యన్. బాబీని మనం మనతో తీసుకెళ్లాల్సింది బాయ్. ఇలా జరిగేది కాదు. అసలు ఎవరిలా చేస్తున్నారో అంటాడు. ఆర్యన్ మనం తన వెంట ఉంటే వాడు జాగ్రత్త పడిపోతాడు. వదిలేస్తే ఏదో ఒకటి చేయబోయి దొరికిపోతాడు. అంటే వాడెవడో తెలిసిందా బాయ్? అంటాడు ఎంతో యాంగ్జైటీతో. హర్ష చిన్నగా నవ్వుతాడు. చెప్పు బాయ్ వాడెవడో? నీకిప్పుడు తెలిసిందా? లేక ముందే తెలుసా? అని తొందర పెడతాడు. ముందే తెలుసు కానీ కన్ఫర్మ్ చేసుకోవాలని ఆగాను. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఎవరు ఆర్యన్? అని అడుగుతాడు హర్ష. అది ఇప్పుడే చెప్పను. దానికి టైం ఉంది. ఈ విషయం మన ముగ్గురిని దాటి బయటికి వెళ్ళకూడదు అంటాడు ఆర్యన్. సరే అంటారు వాళ్ళిద్దరూ. సిద్ధు జైకి కాల్ చేసి చెప్పు మనం ఇక్కడున్నామని, రేపు అక్కడికి వస్తామని. మళ్ళీ వెయిట్ చేస్తాడేమో అంటాడు ఆర్యన్. అలాగే బాయ్ అంటాడు సిద్ధు. కవిత భోజనానికి పిలుస్తుంది. అందరూ భోజనానికొస్తే ప్రభాకర్ గారు మాత్రం రారు. అత్తయ్య మావయ్య ఏరి? ఆయన నా మీద కోపంగా ఉన్నారు. సమీని వదిలి వెళ్ళానని. ఓ నేను తీసుకొస్తా అని ఆర్యన్ పైకి వెళ్తాడు. మావయ్య ఏంటిది? అత్తయ్య మీద కోపంతో భోజనం మానేస్తారా? అంటాడు. ఎలా తినమంటావు బాబు? ఈరోజు నా చిట్టి తల్లి పరిస్థితి చూశాక కూడా నువ్వు సమయానికి రాకపోతే అని చాలా బాధపడతారు. మావయ్య మీరేం బాధపడకండి. ఒకసారి నాకు తెలియక దూరం చేసుకున్నా. కానీ ఇక మీదట అలా జరగదు. ఎవరిని కన్నెత్తి కూడా చూడనివ్వను. అయినా నేను మా వాళ్ళని జానుని దూరం నుండి ఫాలో అవ్వమని చెప్పాను. నా అనుమతి లేకుండా ఎవ్వరూ తన దరిదాపులకు కూడా రారు. ఇందులో అత్తయ్య తప్పేం లేదు. నాకు చెప్పారు ముందే. నేనే వెళ్ళమన్నాను. మీరు రండి అని భోజనానికి తీసుకెళ్తాడు. అందరూ కలిసి భోజనం చేస్తారు. ఆర్యన్ తినేసి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. మిగతా వాళ్ళు తింటూ కూర్చుంటారు. సమీ షార్ట్ స్లీవ్లెస్ టాప్ వేసుకుని కిందికి దిగుతుంది. ఆర్యన్ ఒక్కసారే షాక్ అవుతాడు సమీ అవతారం చూసి. వెంటనే సమీ దగ్గరికి వెళ్ళి జాను ఏంటి ఈ డ్రెస్ అంటాడు. ఏమైంది బేబీ? నీకు నచ్చలేదా? నేను ఈ డ్రెస్లో బాలేనా? అంటుంది సమీ. చాలా హాట్‌గా ఉన్నావు బేబీ. ఆ! ఇంకా చాలా ముద్దొచ్చేస్తున్నావు. ఓ అవునా? కిస్ మీ బేబీ. ఇక్కడ నో నో. ఎందుకమ్మా? అని అడుగుతుంది క్యూట్‌గా. అదంతే. కానీ రా లోపలికి వెళ్దాం. నేను రాను అని ఆర్యన్ని నెట్టేసి సోఫాలో సెటిల్ అవుతుంది సమీ. జాను ప్లీజ్ బంగారం చెప్పిన మాట విను. రా వెళ్దాం. నువ్వు వేసుకున్న డ్రెస్ చూడు. ఇలాంటి డ్రెస్‌లు నువ్వు మన రూమ్‌లో మాత్రమే వేసుకోవాలి బంగారం. అందరి ముందుకి అలా రాకూడదు అంటాడు ఆర్యన్. నాకు ఇక్కడే బావుంది అని అక్కడే ఉంటుంది. ఆర్యన్ ఎత్తుకోబోతే మీదికి లాక్కుంటుంది. ఆర్యన్ సమీ మీద పడతాడు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు. ఇంతలో అందరూ రావడం చూసి ఆర్యన్ పక్కన ఉన్న కర్టెన్ పీకి సమీకి కప్పుతాడు. వెంటనే చేతుల్లో ఎత్తుకొని పైకి తీసుకెళ్ళబోతాడు. ఏంటి సాగర్ ఇలా చేశావు? అంటుంది క్యూట్‌గా. హర్ష వచ్చి ఏమైంది సమీకి అని చూడబోతే రేయ్ రావద్దు డోంట్ టచ్ మీ అంటుంది. నన్ను నా సాగర్ తప్ప ఎవ్వరూ టచ్ చేయడానికి వీల్లేదు. అంతే కదా సాగర్ అని ఆర్యన్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అందరూ ముసిముసిగా నవ్వుకుంటారు. ఆర్యన్ సైలెంట్‌గా సమీని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు. రూమ్‌లో పడుకోబెట్టి డోర్ లాక్ చేస్తాడు. లాక్ చేసి తిరిగేసరికి సమీ బెడ్ మీద డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆర్యన్ పట్టుకొని పడుకోబెట్టబోతే వినకుండా రూమ్ మొత్తం పరిగెత్తుంది. అటూ ఇటూ పరిగెత్తి వామిటింగ్ వస్తే ఆర్యన్ వాష్‌రూమ్‌కి తీసుకెళ్తాడు. అక్కడ వామిటింగ్ చేసుకుంటుంది. ఆర్యన్ సమీ డ్రెస్ మీద పడితే క్లీన్ చేస్తుంటాడు. సమీ ఊరుకోకుండా షవర్ ఆన్ చేస్తుంది. ఏం చేస్తున్నావ్? అని ఆర్యన్ షవర్ ఆఫ్ చేయబోతే చెయ్యనీయకుండా తడుస్తూ చిందులు చేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో ఆర్యన్‌కి ముద్దులు పెడుతూ ఉంటుంది. ఆర్యన్ మనసులో దేవుడా ఏంటి నాకీ కర్మ అనుకుంటూ బలవంతంగా సమీని రూమ్‌లోకి తీసుకొచ్చి తల తుడిచి డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెట్టి తన పక్కన పడుకొని జాను బంగారం పడుకో నాన్నా అంటాడు. నాకు నిద్ర రావట్లేదు అంటుంది సమీ. కళ్ళు మూసుకో బంగారం అదే వస్తుంది అని కళ్ళు మూసుకుంటాడు. సమీ ఆర్యన్ మొహంలో మొహం పెట్టి చూస్తూ నేను పక్కనుంటే నీకు నిద్రెలా వస్తుందిరా మగడా అంటుంది. అప్పటికే ఆర్యన్‌కి చాలా అలజడిగా ఉంటుంది. జాను బంగారం ప్లీజ్ మా పడుకో. నన్ను కాల్చి తినకే అంటాడు బతిమాలుతున్నట్టు ఆర్యన్. పడుకోను అన్నట్టు తల అడ్డంగా ఊపి
ఆర్యన్పై ముద్దుల వర్షం కురిపిస్తుంది. ఆర్యన్ అందులో తడిసి ముద్దై తన్ని తాను అదుపు చేసుకోలేక అవస్థలు పడతాడు. బలవంతంగా సమీని పక్కకి జరిపి పడుకోబెట్టి గట్టిగా అరుస్తాడు పడుకోమని. ఏ కళను ఉందో కళ్ళు మూసుకొని పడుకుంటుంది. ఆర్యన్ కాసేపు నిద్రపోయిందాకా అక్కడే ఉండి నిద్రపోయిందని డిసైడ్ చేసుకుని వెంటనే బయట బాల్కనీలోకి వెళ్ళి నిలబడతాడు. అమ్మో! ఎంత పని చేశావే రాక్షసి! నీ చేష్టలతో నాకు చుక్కలు చూపించావు కదే తల్లి! అబ్బా! నన్ను ఎంత టెంప్ట్ చేశావే! నువ్వు స్పృహలో లేవని నిన్ను వదిలేశా. లేకపోతే చెప్పేవాణ్ణి నీ సంగతి. ఎంత కష్టమో! ఏ మగాడికి రాకూడని కష్టమిది. ఇంకెన్ని రోజులో వెయిట్ చేయించనులే డార్లింగ్. నీవు నా బంగారమే. ఇంత మత్తులో కూడా నన్ను తప్ప ఎవరినీ తాకనివ్వట్లేదు. నీకోసం ఏమైనా చేసేయొచ్చు బంగారం అనుకుంటూ చాలాసేపు అక్కడే ఉండి సెట్ అయ్యాక లోపలికి వస్తాడు. సమీర చిన్న పిల్లలా ముడుచుకొని పడుకుంటుంది. ఆర్యన్ కూడా నవ్వుకుంటూ వచ్చి అక్కడే పడుకొని నిద్రపోతాడు. పొద్దున్నే లేచేసరికి సమీ ఆర్యన్ని గట్టిగా హగ్ చేసుకొని ఉంటుంది. యాంటీడోట్ వల్ల మెల్లగా మగత తగ్గి నార్మల్ అవుతుంది. తను ఉన్న పొజిషన్ చూసి ఉలిక్కిపడి లేస్తుంది. ఆర్యన్ చాలా రోజుల తర్వాత సమీర్ పక్కన ఉండడంతో హాయిగా పడుకున్నాడు. కాస్త సమీ కదిలేసరికి కళ్ళు తెరిచి చూసి ఇంకా కాసేపు పడుకోవాలనిపించి సమీని దగ్గరికి లాక్కుని జాను బంగారం ఇంకా కాసేపు పడుకొని అని మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. సమీ కాసేపు తన కోపాన్ని మర్చిపోయి నిద్రలో కూడా ఎంతో క్యూట్గా ఉన్న ఆర్యన్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఆర్యన్ కొంచెం మెలకువ వచ్చాక మెల్లగా సమీ మీద తన పట్టు సడలిస్తాడు. సమీ వెంటనే వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. ఆర్యన్ కళ్ళు తెరిచి నవ్వుకొని ఫోన్ తీసుకొని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. సమీ ఈలోపు స్నానం కూడా చేసొచ్చి రెడీ అవుతుంది. ఆర్యన్ ఫోన్ పెట్టేసి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. కిందికి వచ్చిన సమీని అందరూ ఎలా ఉంది అని అడుగుతారు. అసలు నాకేమైందని అంతా ఇలా అడుగుతున్నారు అంటుంది సమీ. అంటే నీకేం గుర్తులేదా అని అడుగుతాడు హర్ష. తలనొప్పి అని రూంలోకి వెళ్ళి పడుకున్నా. తర్వాత ఏం జరిగిందో నాకేం తెలుసు అంటుంది. ఆర్యన్ అప్పుడే కిందికి వచ్చి హర్ష అదంతా వదిలేయ్, రండి టిఫిన్ చేద్దాం. అందరూ టిఫిన్ తిన్నాక ఆర్యన్ జాను బంగారం ఇంక బయలుదేరదామా అంటాడు. ఎక్కడికి అంటుంది సమీ. మనింటికి అంటాడు ఆర్యన్. నేను ఆ ఇంటికి రాను అంటుంది సమీ. బాబీ, నేను బాయ్ నువ్వు వెళ్ళినప్పటి నుండి మన గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాం. ఇంతవరకు అక్కడ ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదు తెలుసా అంటాడు సిద్ధు. సమీర ఆర్యన్ వైపు చూస్తూ నాకు నీతో రావడం ఇష్టం లేదు, నేను రాను అంటుంది సమీ. నువ్వు వస్తావా రావా అని అడగలేదు నేను, నువ్వు రావాలి అంతే అంటాడు ఆర్యన్. నెవర్, నువ్వు చెప్పినట్టల్లా ఆడడానికి నేనేం బొమ్మను కాను అంటుంది సమీ. జాను బంగారం, నా సహనాన్ని పరీక్షించకే. కోపం వస్తే నిన్నెత్తుకుని బలవంతంగా అయినా తీసుకెళ్తా, కానీ అలా వదిలి వెళ్ళను. పరిస్థితి అక్కడ దాకా తెచ్చుకోకు బంగారం, రా వెళ్దాం అంటాడు. నేను రానని చెప్తుంటే అర్థం కావట్లేదా అంటుంది సమీ. అసలు నిన్నిలా కాదే అని ఆర్యన్ సమీ దగ్గరకు వెళ్తుంటే ఏ ఆపండి అని సౌండ్ వినబడుతుంది. వినబడిన వైపు తల తిప్పి చూస్తే అక్కడ సిరి ఉంటుంది. సిరిని చూసిన ఆనందంలో ఇద్దరూ వెళ్ళి చెరోవైపు హక్ చేసుకుంటారు. హర్ష, సిద్ధు కూడా వెళ్ళి సిరిని చెరో చేయి పట్టుకొని లాగుతారు. అందరూ ఒక్కసారే చుట్టూ చేరేసరికి ఉక్కిరి బిక్కిరై మీ ప్రేమ తగలయ్యా, వదలండి ఊపిరాడట్లేదు అనగానే వదిలేస్తారు. సిరి సమీని హక్ చేసుకొని ఏమైపోయావు ఇన్ని రోజులు, మేమెంత బాధపడ్డామో తెలుసా. అన్నయ్య అయితే ఆల్మోస్ట్ పిచ్చివాళ్లాగా తయారయ్యాడు. ఇన్నాళ్లకు నువ్వు మళ్ళీ వచ్చావు, అన్నయ్య మొహంలో నవ్వు చూస్తున్నా అంటుంది కళ్ళ నిండా నీళ్లతో కాసేపు అలాగే ఉండిపోయి. సిరి సమీని వదిలి అసలు ఎందుకు ఇప్పుడు ఇలా ఆర్గ్యూ చేసుకుంటున్నారు? సమీ ఎందుకు నువ్వు అన్నయ్యని అలా కోపడుతున్నావు? చెప్పు సమీ, ఎందుకు ఆర్యన్ మీద నీ కోపం? నువ్వు లేక పిచ్చివాడైపోయాడు. నీకోసం నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడం కోసం ఆర్యన్ చేయని ప్రయత్నం లేదు. ఎంత నరకం అనుభవించాడో మాకు తెలుసు. ఒక స్టేజ్లో నువ్వు చచ్చిపోయావేమో అని అందరూ అన్నా వినలేదు. నా గుండె ఇంకా కొట్టుకుంటుందంటే నా జాను బంగారం ఇంకా బతికున్నట్టే. తన ఊపిరిపోయిన మరో నిమిషం నేను కూడా ఊపిరి తీసుకోలేను అని నీకోసం పిచ్చివాళ్లా వెతికాడు. ఇప్పటికైనా చెప్పు అసలు ఏం జరిగింది? నేను వెళ్ళకముందు ఇద్దరూ బాగున్నారు, తర్వాత ఏమైంది చెప్పు అంటాడు హర్ష.
ఏం చెప్పాలి? అందరికీ తెలుసు ఏం జరిగిందో. వాళ్ళని అడుగు అంటుంది కోపంగా సమి. సమి, నువ్వు చెప్పు అసలేమైందో? ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్దాం. హర్ష అమెరికా వెళ్ళిన రోజు ఎయిర్‌పోర్ట్‌లో ఆర్యన్‌కి ఫోనొస్తే మాట్లాడుతూ కారు తీసుకురావడానికని వెళ్తాడు. అప్పుడే అమర్ లండన్ నుండి తిరిగి వస్తూ ఎయిర్‌పోర్ట్‌లో సమీరను చూసి నవ్వుతూ హలో మిసెస్ ఆర్యన్ వర్మ అంటాడు. సమీర మొహమాటంగా నవ్వుతూ హలో అండి అంటుంది. మిమ్మల్ని పర్సనల్‌గా కలిసి ఒకసారి థాంక్స్ చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను. కానీ మీ వారిని చూసి భయపడి రాలేదు. అప్పటి నా ప్రవర్తనకు నా మీద నాకే అసహ్యంగా అనిపిస్తుంది. నాకు తెలుసు నేను చేసింది క్షమించరాని తప్పే అని. కానీ మా అమ్మ చెప్పింది ఆడవాళ్లకు క్షమాగుణం ఎక్కువ అని. ప్లీజ్ నన్ను క్షమించండి అంటాడు. అయ్యయ్యో! పర్లేదండి. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా! అది చాలు అంటుంది సమి. లేదండి. మీరు చాలా గొప్పవారు. అందుకే అలా అనగలుగుతున్నారు. మిమ్మల్ని ఇంత బాధపెట్టినా సరే నన్ను వదిలేయమని ఆర్యన్ గారికి చెప్పారు. మీరు నిజంగా చాలా గ్రేట్ అంటాడు అమర్. సమీర కొంచెం ఇబ్బందిగా నవ్వుతుంది. మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి అంటుంది సమి. వద్దులేండి. ఆర్యన్ గారికి తెలిస్తే చాలా కోప్పడతారు అంటాడు అమర్. అలా ఏం ఉండదు. చెప్పండి అంటుంది సమి. ఏమో మళ్ళీ నేను అడిగాక మీరు ఒప్పుకున్నా ఆర్యన్ ఒప్పుకోకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు? అంటాడు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటుంది సమి. ఏం లేదండి. మీకు తెలుసు కదా! మా ప్రీతికి మీరన్నా, మీరు డిజైన్ చేసిన డ్రెస్సులన్నా చాలా ఇష్టమని. మొన్న ఇలా జరగకుండా ఉంటే నా పెళ్లి బట్టలు మీతోనే డిజైన్ చేయించుకునేదాన్ని. ఇప్పుడు ఏది చూసినా నాకు నచ్చట్లేదు అని చాలా ఫీల్ అయింది. ఇదంతా నా వల్లే అని చాలా గిల్ట్ ఫీల్ అయ్యాను. ఓహ్! ఇందులో ఏముందండి. ప్రీతికి నేను డిజైన్ చేసి పెడతాను. తనకి ఫీల్ అవ్వద్దని చెప్పండి అంటుంది సమి. థాంక్యూ సమీర గారు. నాకు తెలుసు మీ మంచితనం. అయినా వద్దులెండి అంటాడు అమర్. ఏ? ఎందుకండి? అంటుంది సమి. ఆర్యన్ని కాదని మీరేం చేయగలరు? మీరు ఒప్పుకున్నా ఆర్యన్ ఒప్పుకోడు. మీరు ఆర్యన్ని అడిగి ఒప్పుకోలేదని బాధపడ్డం నాకిష్టం లేదు. ఇప్పటికే మీరు నా వల్ల చాలా బాధపడ్డారు. ఇంకా ఆర్యన్ కోపం సంగతి తెలిసిందే కదా! కోపమొస్తే ఏమైనా చేస్తాడు. ఎలా అయినా మాట్లాడతాడు. మా కోసం మీరు మాట పడడం వద్దులేండి అని వెళ్ళిపోతాడు. ఆర్యన్ ఫాస్ట్‌గా కారు తీసుకొచ్చి సమీ ముందు ఆపుతాడు. సమీ ఎక్కగానే ఆర్యన్ స్పీడ్‌గా దూసుకెళ్తాడు. ఆ వేగంలోనే సమీరాకి తెలుస్తుంది ఆర్యన్ ఎంత కోపంగా ఉన్నాడో. ఆర్యన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తీసుకొచ్చి ఇంటి దగ్గర ఆపుతాడు. సమీర దిగబోతూ సాగర్, నీ కోపం చూస్తే భయమేస్తుంది. అమర్ జస్ట్ నాకు సారీ చెప్పాడు. అంతే. తనని ఏం చెయ్యొద్దు అంటుంది. ఆర్యన్ చాలా కోపంగా కారు దిగి డోర్ తీసి విసురుగా సమీని దింపి నాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అని కారు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆర్యన్ తనతో ఎప్పుడూ అలా ప్రవర్తించకపోవడం వలన సమీకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సమీర వెనక్కి తిరిగేసరికి మంజుల ఉంటుంది. సమీ తన కళ్ళల్లో నీళ్లు మంజులకి కనపడకూడదని కంట్రోల్ చేసుకుంటుంది. ఏంటమ్మా ఏమైంది? వాడెందుకు అంత కోపంగా ఉన్నాడు? నిన్నేమైనా అన్నాడా? లోపలికి కూడా రాలేదు అంటుంది. అబ్బే అలాంటిదేం లేదత్తయ్య. ఆఫీస్‌లో ఏదో అర్జెంట్ వర్కట అందుకే వెళ్లారు అంటుంది సమి. సరే నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నేను కొంచెం బయటికి వెళ్ళొస్తాను అంటుంది మంజుల. అలాగే అత్తయ్య అని లోపలికి వెళ్ళిపోతుంది సమి. మంజుల ఆలోచిస్తూ ఆర్యన్‌కి సమీర అంటే ప్రాణం. మరి ఎందుకిలా చేస్తున్నాడు అనుకుంటుంది. ఆర్యన్ కార్‌లో కొంచెం దూరం వెళ్ళాక వచ్చేటప్పుడు ఏడుపు మొహం పెట్టుకున్న సమీర గుర్తొస్తుంది. వెంటనే కారాపి అనవసరంగా జాను బంగారం మీద కోపడ్డాను. కొంచెం కంట్రోల్ చేసుకుంటే బావుండేది. పాపం ఎంత బాధపడుతుందో అని వెనక్కి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో సాయంత్రం మాట్లాడొచ్చులే అనుకుని ఆఫీస్‌కి వెళ్తాడు. ఆఫీస్‌లో కూడా చాలా వర్క్ ఉంటుంది ఆర్యన్‌కి. సమీర కనీసం ఫోనైనా చేస్తాడేమో అని ఎదురు చూస్తుంది. కానీ ఆర్యన్ చేయడు. ఈవినింగ్ వేరే బ్రాంచ్‌లో ప్రాబ్లమ్ ఉండడంతో ఆర్యన్ కనీసం సమీకి ఇన్ఫార్మ్ కూడా చేయకుండా బెంగుళూరు వెళ్తాడు. మంజుల, సమీర హాల్‌లో కూర్చుంటారు. సమీర సాయంత్రం ఆర్యన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపటికి ఆర్యన్ రాడు. సమీర, ఏంటమ్మా? రోజూ ఆర్యన్ వచ్చే టైమయింది. ఇంకా రాలేదు. లేటవుతుందనేమన్నా అన్నాడా? అంటుంది మంజుల. ఏమో అత్తయ్య బిజీగా ఉన్నారేమో. పొద్దుట్నుండీ నాక్కూడా కాల్ చేయలేదు అంటుంది సమీ. అయితే ఎక్కడికెళ్ళినట్టు ఆర్యన్? అంటుంది మంజుల. బావ బెంగుళూరు వెళ్ళాడత్తయ్య.
అక్కడ బ్రాంచ్లో ఏదో ప్రాబ్లం అట అంటుంది సంజు. నీకెలా తెలిసే అంటుంది మంజుల. సంజు నవ్వుతూ నాకలా తెలిసిపోతాయి అంతే అని ఫోన్ చూసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటి సమీరా, వాడు ఊరెళ్ళే సంగతి నీకు కూడా చెప్పలేదా అంటుంది మంజుల. లేదత్తయ్య అంటుంది సమి. సరే, వాడు రావడం తెలిసిందిగా, వెళ్ళు భోజనం చేసి పడుకో అంటుంది మంజుల. సమీర అక్కడి నుండి తినకుండానే వెళ్ళి పడుకుంటుంది. ఆర్యన్ కనీసం ఒక్క మాట కూడా చెప్పకపోవడం, తన్ని కోప్పడ్డం సమీరని చాలా బాధపెడతాయి. అలా ఏడుస్తూనే పడుకుని నిద్రపోతుంది సమి. ఆర్యన్ బెంగుళూరుకు వెళ్ళగానే ఆఫీస్కు వెళ్ళి వర్క్లో పడిపోతాడు. వర్క్ అయిపోయేసరికి బాగా లేట్ అవుతుంది. రూమ్కు వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. ఆర్యన్కి సమీర గుర్తొచ్చి ఫోన్ చేద్దామని తీసి, నిద్రపోతుందేమో డిస్టర్బ్ చేయడం ఎందుకని ఫోన్లో సమీర పిక్స్ అన్నీ ఓపెన్ చేసి చూసుకుంటూ అలాగే పడుకొని నిద్రపోతాడు. సమీర లేచాక ఫోన్ చూసుకుంటుంది. ఆర్యన్ ఫోన్ కానీ మెసేజ్ కానీ పెడతాడేమో అని. కానీ ఆర్యన్ నుండి అలాంటివేవీ ఉండవు. దాంతో సమీర కోపం ఇంకా ఎక్కువైపోతుంది. వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి రెడీ అయి ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా ఆఫీస్కు వెళ్ళిపోతుంది. ఆర్యన్ మార్నింగ్ వర్క్ మొత్తం సెట్ చేసి ఆఫ్టర్నూన్ తర్వాత రిటర్న్ అవుతాడు. సమీర కోపంగా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సిరి, సిద్ధు పలకరించినా మాట్లాడకుండా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఏమైంది అన్నయ్య, సమీకి అసలు మాట్లాడట్లేదు అంటుంది సిరి. అన్నయ్య చెప్పకుండా వెళ్ళాడేమో అంటాడు సిద్ధు. అంతే కావచ్చు అని తన పని చూసుకుంటూ ఉంటుంది సిరి. సాయంత్రం సమీర, సిరి, సిద్ధు ముగ్గురు బయలుదేరతారు. ఒక మాల్ దగ్గర సిరి కారు ఆపమంటుంది. ఏమైంది సిరి అంటాడు సిద్ధు. అన్నయ్య, రేపు ఈవినింగ్ పార్టీ ఉంది, ఫ్రెండ్ బర్త్డే, గిఫ్ట్ తీసుకోవాలి. సమీ రా వెళ్దాం అంటుంది సిరి. నా మూడేం బాగోలేదు, మీరు వెళ్ళండి అని కార్ దగ్గరే ఉండిపోతుంది సమీ. సిద్ధు, సిరి లోపలికి వెళ్తారు. సమీర కారు దిగి నుంచుని చూస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ చూసి దగ్గరికి వస్తాడు. హాయ్ సమీర గారు, మీరిక్కడా అంటాడు. సిరి షాపింగ్ అంటే వచ్చాను, మీరు అంటుంది సమీ. ప్రీతి వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ప్రింటింగ్ నుండి తీసుకొని వస్తున్నాను, ఇదిగోండి ఫస్ట్ కార్డ్ మీకే. చాలా మంచి మనసుతో నాకెంతో హెల్ప్ చేశారు, అందుకే. వీలైతే రండి, కానీ ఆర్యన్కి ఇష్టం లేకుండా మాత్రం వద్దు. ఎందుకంటే ఆర్యన్ నన్ను నమ్మట్లేదు. నా వల్ల మీకు గొడవ జరగడం నాకు ఇష్టం లేదు. కానీ మీరొస్తే ఆర్యన్ కూడా క్షమించేశాడని హ్యాపీ ఫీల్ అవుతా. వస్తానండి అని వెళ్ళిపోతాడు అమర్. సమీర కార్డ్ పట్టుకొని అలాగే చూస్తూ ఉంటుంది. ఈలోగా ఆర్యన్ వచ్చి సీరియస్గా సమీర్ చేయి పట్టుకొని బరబరా లాక్కెళ్ళి కారులో కూర్చోబెడతాడు. సిద్ధుకి ఫోన్ చేసి సమీరను తీసుకెళ్తున్న సంగతి చెప్తాడు. కారులో కూడా మాట్లాడకుండా సీరియస్గా కూర్చుంటాడు. సమీర్ కూడా ఆర్యన్ సీరియస్గా ఉండడంతో మాట్లాడకుండా ఉండిపోతుంది. ఇంటికి రాగానే మంజుల పిలుస్తున్నా ఆగకుండా వెంటనే రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి షవర్ కింద నిలబడతాడు. ఆర్యన్ తన కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సమీరా, ఆర్యన్ ఎప్పుడొచ్చాడు అని అడుగుతుంది మంజుల. ఇప్పుడే వచ్చారు అత్తయ్య, దారిలో నేను కనిపిస్తే తీసుకొచ్చారు అంటుంది సమీ. సిరి వాళ్ళేరి అంటుంది మంజుల. వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు అత్తయ్య అంటుంది సమీ. సరే, నువ్వు కూడా వెళ్ళమ్మా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటుంది మంజుల. సమీర పైకి వెళ్ళేసరికి ఆర్యన్ వాష్రూమ్లో ఉంటాడు. సమీర వచ్చిన కాసేపటికి వస్తాడు. సమీర వైపు కూడా చూడకుండా రెడీ అవడానికి వెళ్తారు. సమీర స్నానానికి వెళ్తుంది. వచ్చేసరికి ఆర్యన్ బాల్కనీలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆర్యన్ ప్రవర్తన తనని అసలు పట్టించుకోకపోవడంతో సమీర బాగా అప్సెట్ అవుతుంది. ఏడుస్తూ అలానే పడుకొని నిద్రపోతుంది. కాసేపటికి సిరి వాళ్ళు రాగానే ఫ్రెష్ అయి సిద్ధు, సిరి ఆర్యన్ రూమ్కి వస్తారు. సమీర నిద్రపోతుంటే ఆర్యన్ తలుపు తీస్తాడు. బాయ్, ఏంటి సర్ప్రైజ్, బాబీ కోసమా? వస్తున్నట్టు కూడా చెప్పలేదు అనగానే ఆర్యన్ నవ్వుతాడు. ఇదేంటి, సమీర అప్పుడే నిద్రపోతుంది, భోజనం చేసిందా అని అడుగుతుంది సిరి. లేదు, కొంచెం తలనొప్పిగా ఉందని పడుకుంది, మీరు వెళ్ళి తినండి, జాను సంగతి నేను చూసుకుంటా అని చెప్తాడు. సిరి, సిద్ధు ఇద్దరు కిందికి వెళ్తారు. ఆర్యన్ వర్క్ అయిపోగానే కిందికి వెళ్ళి ఇద్దరికి భోజనం తీసుకుని పైకొస్తాడు. భోజనం పక్కన పెట్టి నిద్రపోతున్న సమీ పక్కన కూర్చుని జాను, జాను అని లేపుతాడు. సమీర లేచి ఎదురుగా ఉన్న ఆర్యన్ని చూసి మొహం పక్కకి తిప్పేస్తుంది. ఆర్యన్ తన వైపు తిప్పుకొని, ఏంటి బంగారం, నా మీద కోపంగా ఉన్నట్టున్నావు, ఏమైంది అంటూ సమీర హెయిర్ని సరిచేస్తూ అడుగుతాడు. సార్కి అసలు నేనున్న సంగతే గుర్తులేదు,
ఇంకా ఏమైంది అని అడుగుతున్నారు అంటుంది సమి. మర్చిపోతే గుర్తు చేసుకోవాలి. నిన్నైతే నేనెప్పటికీ మర్చిపోను కదా అంటాడు ఆర్యన్. ఈ కహానీలు వేరే ఇంకెవరికైనా చెప్పండి, నాకు కాదు అంటుంది సమి. నా పెళ్ళానివి, నీకు కాక ఇంకెవరికి చెప్పమంటావు? తర్వాత పోట్లాడదు, ముందు భోజనం చెయ్యి అంటాడు ఆర్యన్. నాకేం వద్దు, నాకు అవసరం లేదు అంటుంది సమి. జాను బంగారం, కోపం నా మీద అయితే భోజనం ఏం చేసింది చెప్పు. తిను బంగారం అంటాడు ఆర్యన్. సమీర ఆర్యన్ని హక్ చేసుకుని ఏడుస్తుంది. సమీర ఏడుపు చూసి కంగారుగా, ఏమైంది జాను, ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా అంటాడు ఆర్యన్. తల అడ్డంగా ఊపుతుంది. మరెందుకు ఇంతలా ఏడుస్తున్నావు అంటాడు ఆర్యన్. వెక్కిళ్ళు పెడుతూ, నువ్వు నాతో మాట్లాడట్లేదు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, కనీసం ఊరు వెళ్ళే విషయం కూడా చెప్పలేదు, ఫోన్ కూడా చేయలేదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతా, నేనంటే ఇష్టం లేనప్పుడు నేను ఇక్కడెందుకు ఉండాలి అని ఏడుస్తూ ఉంటుంది. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి అని ఏడుపు కంటిన్యూ చేస్తుంది. ఆర్యన్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. జాను, పిచ్చిగాని పట్టిందా? ఏంటి ఈ పిచ్చి మాటలు? ఎక్కడికి తీసుకెళ్లేది? నీకు మీ అమ్మ వాళ్ళని చూడాలనిపిస్తే ఒకసారి మీ ఇంటికి నేనే తీసుకొచ్చేస్తా. నోరు మూసుకుని అన్నం తిని ఫస్ట్ అంటాడు కోపంగా. నాకేం వద్దు అంటుంది సమి. ఆర్యన్ అన్నం కలిపి నోటి దగ్గరికి తెచ్చి నోరు తెరవమంటాడు. సమీర తెరవదు. జాను, చాలు, ఇప్పటికే చాలా చేసావు, కోపం తెప్పించుకు, నోరు తెరువు. సమీర ఆర్యన్ కోపం చూసి సైలెంట్గా నోరు తెరుస్తుంది. సమీకి తినిపిస్తూ ఆర్యన్ కూడా భోజనం చేస్తాడు. ప్లేట్ కింద పెట్టి వచ్చేసరికి సమీర బాల్కనీలో నిలబడి ఉంటుంది. ఆర్యన్ వెనుక నుండి హక్ చేసుకుని మెడ మీద కేస్ చేస్తూ, ఏంటి బంగారం, ఇందాకేదో చెప్తున్నావు అంటాడు. సమీర విడిపించుకోకుండా అలాగే బయటికి చూస్తూ ఉంటుంది. జాను, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, చెప్పే టైం లేదు. టెన్షన్లో ఉండి నీకు చెప్పలేదు, అంత మాత్రాన నాకు నీ మీద ప్రేమ లేనట్లా చెప్పు అంటాడు ఆర్యన్. మరి సంజుకి ఎందుకు చెప్పారు? అంటే ఇప్పుడు ఈ కోపం నీకు చెప్పలేదనా, సంజుతో చెప్పాననా అంటాడు ఆర్యన్. రెండు అంటుంది సమి. ఆర్యన్ నవ్వుతూ సమీని తన వైపుకు తిప్పుకొని, సంజు నేను వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ని ఫ్లైట్ ఎక్కించడానికి ఎయిర్పోర్ట్కి వచ్చింది, నన్ను చూసి అడిగితే చెప్పాను అంతే అంటాడు ఆర్యన్. మరి ఇన్ని రోజులు నాతో ఎందుకు మాట్లాడలేదు, కోపంగా కూడా ఉన్నారు అంటుంది సమి. కోపమా? నాకా? నీ మీద ఛాన్సే లేదు. ఆ కోపం నీ మీద కాదులే అని మనసులో ఆ అమరగాడిని చూస్తేనే నాకు కాలుతుంది. వాడేమో వచ్చి నీతో మాట్లాడుతుంటే కోపం రచ్చొస్తుందా ఏంటి అంటాడు. మరి ఎవరి మీద? అవన్నీ ఇప్పుడు అవసరమా చెప్పు? నాతో మాట్లాడని దానికి ఇప్పుడు మాట్లాడుతున్నా కదే. ఈ టైంలో ఇలా మాటలతోనే టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు బంగారం. నువ్వంటే నాకు పిచ్చి అంతే అని సమీర లిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్తాడు. ఆర్యన్కి కాఫీ కలుపుతుంది సమీర. తీసుకొని పైకి వెళ్తుంటే వైజయంతి గారు సమీని చూసి నవ్వుతూ, ఏంటి సంగతి, మొహం వెలిగిపోతుంది అంటారు. వాడు కనబడకపోతే డల్ అయిపోయావు, వాడు రాగానే ఇదిగో ఇలా మెలికలు తిరుగుతున్నావు అంటారావిడ. అదేం లేదమ్మమ్మ అని కాఫీ తీసుకొని ఆర్యన్ దగ్గరికి వస్తుంది. ఆర్యన్ కాఫీ తాగుతూ, జాను బంగారం, కొంచెం షెల్ఫ్లో బ్లూ కలర్ ఫైల్ ఒకటి ఉండాలి చూడవా అంటాడు. అబ్బా, అయ్యగారు వెళ్ళేదాకా అన్నీ అందివ్వాలి, ప్రతిదాన్ని నన్ను పిలవకపోతే మీరు చేసుకోవచ్చు కదా అంటుంది సమి. అయ్యో బంగారం, నువ్వు రాకముందు నేనే కదా చేసుకున్నా, ఇప్పటి నుండి నువ్వు ఉంటావు కదా నాతో, నా పనులన్నీ నువ్వు మాత్రమే హక్కుగా చూసుకుంటుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. కావాలంటే నీకేమైనా పనులుంటే చెప్పు, నేను రెడీ చేస్తా, ఏ పనైనా అంటూ కొంటెగా ఐ బ్లింక్ చేస్తాడు. మహాప్రభు, మీరు చేసే పనులేంటో నాకు బాగా తెలుసులే కానీ ఇదిగోండి మీ ఫైల్. అయినా నేనెప్పుడు మీ పక్కనే ఉంటానా ఏంటి? నేను లేనప్పుడు మీకు బాగా ఇబ్బంది అవుతుంది, అందుకని మీ పనులు మీరు చేసుకోవడం అలవాటు చేసుకోండి అంటుంది సమి. రాత్రి నుండి చూస్తున్నా, ఏంటి మాటి మాటికి వెళ్తున్నా వెళ్తున్నా అంటున్నావు ఏంటి కదా అంటాడు ఆర్యన్. ఏముంది, నేను ప్రెగ్నెంట్ అయితే డెలివరీకి మా పుట్టింటికి వెళ్ళనా ఏంటి అంటుంది సమి. ఆర్యన్ ఒక్క ఉదుటున సమీర చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని కళ్ళల్లోకి చూస్తూ, జాను బంగారం, ఏంటి, ఏం చెప్తున్నావు అంటాడు. అలా అడుగుతున్నప్పుడు ఆర్యన్ మొహంలో ఆతృత, సంతోషం రెండూ పోటీ పడుతున్నాయి. సమీర మనసులో, అమ్మో కన్ఫర్మ్ అవ్వకుండా ఏంతో చెప్తే, ఒకవేళ కాదు అంటే డిసప్పాయింట్ అవుతారు, డాక్టర్ని కలిసిన తర్వాత చెప్తాను అనుకొని ఆర్యన్తో అంటే ఇవాళ కాకపోతే రేపు ఎప్పుడైనా అయితే అని కవర్ చేస్తుంది. డెలివరీకి పంపిస్తానని
పిచ్చి ఆశలేం పెట్టుకోకు. నువ్వు ప్రెగ్నెంట్ అయితే నేను కాలు కూడా కింద పెట్టనివ్వను. ఒక్కరోజు కూడా నిన్ను, నా బేబీని అస్సలు మిస్ అవ్వను అంటాడు ఆర్యన్. డెలివరీకి అందరూ పంపిస్తారు అంటుంది సమి. అందరితో నాకెందుకోయ్, నేను మాత్రం పంపను. నువ్వైతే త్వరగా ప్రెగ్నెంట్ అయిపో అంటాడు ఆర్యన్. ఎందుకు అలా అడుగుతున్నారు అంటుంది సమి. ఎందుకేంటి, నాకు త్వరగా జూనియర్ జాను కావాలి. తన్ని ఎత్తుకోవడానికి కూడా ఎవ్వరికీ ఇవ్వను. నా బంగారు తల్లిని నేనే పెంచుకుంటా అంటాడు ఆర్యన్. మంచిది, మీ బంగారు తల్లిని మీరే పెంచుకోండి అని మూతి తిప్పుతుంది సమి. జాను ఫీలింగ్ జెలసీ అని నవ్వుతూ, నేను కొంచెం బిజీ, మళ్ళీ నువ్వు పట్టించుకోవట్లేదు మా ఇంటికి వెళ్తా అని. కుళాయి తిప్పుకే, అర్థమైందా, ప్లీజ్ అంటాడు ఆర్యన్. "ఉమ్, సరే" అంటుంది సమి. ఆర్యన్ వెళ్ళగానే సమీర హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటుంది. తను ప్రెగ్నెంట్ అని డాక్టర్ కన్ఫర్మ్ చేస్తుంది. సమీకి ఆ న్యూస్ వినగానే చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. వెంటనే ఆర్యన్కి చెప్పాలని ఫోన్ చేస్తుంది. ఆర్యన్ ఫోన్ సైలెంట్లో ఉండడంతో లిఫ్ట్ చేయడు. సమీకి వెంటనే వాళ్ళ నాన్న గుర్తొచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ సమీరని ఎవరో క్లోజ్గా వాచ్ చేస్తున్న సంగతి తను గమనించదు. ఆఫీస్లో ఆర్యన్ ప్రాజెక్ట్ ఫైల్ మిస్ అవుతుంది. అది ఎవరు చేశారో తెలియక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి ఆర్యన్ని ఫేస్ చేసే ధైర్యం లేక అందరూ బిక్కుబిక్కుమంటున్నారు. వరుసగా వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా, పొరపాటుగా జరిగినట్టు కళ్ళ ముందు ప్రూఫ్స్ కనిపిస్తున్నా ఆర్యన్కి ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఆర్యన్కి ఎవరు చేశారో తెలుసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. అన్నీ పీక్ టైమ్స్లో జరిగిపోతున్నాయి. ఆర్యన్ సీరియస్గా ప్రాజెక్ట్ వర్క్లో మునిగిపోయాడు. వర్క్ అయిపోయేదాకా తను ఆఫీస్లోనే ఉంటానని, ఎవరినీ కలవనని సిద్ధుకి చెప్తాడు. సిద్ధు ఇంటికి సమీరాకి ఫోన్ చేసి చెప్తాడు. ఆర్యన్తో పాటు సిద్ధు కూడా అక్కడే ఉండి వర్క్ చేస్తూ ఉంటాడు. సమీర ఇంటికి వెళ్ళి కవిత, నీలింతో సరదాగా మాట్లాడుతూ కూర్చుంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న రావడంతో ఎదురెళ్ళి హగ్ చేసుకుంటుంది. సమీర తల్లి, ఎలా ఉన్నావురా అంటారాయన. చాలా బాగున్నాను నాన్న. నాతో ఏమైనా చెప్పాలా అంటాడు కూతురు మొహంలో తొంగి చూస్తున్న సంతోషం చూసి. సమీర్కి ఒక్క నిమిషం చెప్పేయాలి అనిపించినా ముందు ఆర్యన్కే చెప్పాలని డిసైడ్ ఏం లేదు నాన్న అని చెప్తుంది. కాసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆర్యన్కి ఎప్పుడెప్పుడు చెప్దామా అని ఉన్న తొందరలో ఆర్యన్ బర్త్డే రాబోతుంది. ఆ రోజు చెప్పి సర్ప్రైజ్ చేద్దామని ఆగిపోతుంది. ఆర్యన్, సిద్ధు 2 రోజులు కష్టపడి పని పూర్తి చేసుకుని నీరసంగా ఇంటికి వస్తారు. ఆర్యన్ ఫ్రెష్ అయ్యి వచ్చి ఏం తినకుండానే అలాగే పడుకొని పోతాడు. సమీర్ కూడా ఆర్యన్ని డిస్టర్బ్ చేయదు. ఆర్యన్ పుట్టినరోజు దగ్గరికి వస్తుండడంతో సమీర చాలా ఆతృతగా చెప్పడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు సాయంత్రం ఆర్యన్ వచ్చేసరికి సంజు, సమీర, మంజుల గార్డెన్లో కొత్త మొక్కలు సెట్ చేసి ఒక మూలన గట్టు మీద మంజుల కూర్చుంటే సమీర కాఫీ తేవడానికి వెళ్ళింది. సంజు ఫోన్ వస్తే మాట్లాడుతూ గార్డెన్లో తిరుగుతుంది. ఆర్యన్ రాగానే సంజుని చూసి పిలుస్తాడు. బావా. ఆర్యన్ ఒక పేపర్ చేతిలో పెడతాడు. అది చూసి ఆనందంతో గంతులు వేస్తుంది. ఆర్యన్ ఆపడానికి చేయి పట్టుకోబోతే సంజు బ్యాలెన్స్ తప్పి ఆర్యన్ మీద పడుతుంది. ఆర్యన్ తనని జరిపి నీకు సంతోషమేగా అని అడుగుతాడు. చాలా బావా, ఇది నా డ్రీమ్ యూనివర్సిటీ, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు సీట్ వస్తుందని. థ్యాంక్ యూ బావా అంటుంది. నాకు థ్యాంక్స్ చెప్తావా అని తల మీద ఒక్కటిచ్చి లోపలికి వెళ్తుంటే సమీరా కనిపిస్తుంది ఎదురుగా. జాను బంగారం, కాఫీ ఎవరికి అంటాడు. అది అత్తయ్యకండి అంటుంది సమి. ఇచ్చేసి నాకు కూడా తీసుకురావా ప్లీజ్ బంగారం అని వెళ్ళిపోతాడు. సమీర కాఫీ తీసుకుని మంజులకి ఇస్తుంది. మంజుల కాఫీ తీసుకుని సమీర మొహం చూస్తూ తన మనసును అంచనా వేయడానికి ట్రై చేస్తుంది. కానీ సమీర మొహంలో ఎటువంటి భావము కనపడదు. సమీర కప్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. సంజు తన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి విషయం చెప్పే పనిలో బిజీగా ఉంటుంది. సమీర కాఫీ తీసుకుని వెళ్ళి ఆర్యన్కి ఇస్తుంది. ఆర్యన్ సమీని గమనిస్తూ కాఫీ తాగి కప్ పక్కన పెట్టి సమీర చేయి పట్టుకుని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. సమీర కోపంగా, ఏంటి సాగర్ ఇది, ఎలా పడితే అలా లాగుతావేంటి, ఇంకోసారి ఇలా చేసావంటే ఊరుకోను అంటుంది. ఏంటే నాకే రూల్స్ పెడుతున్నావు, నా పెళ్ళం నా ఇష్టం, ఏమైనా చేసుకుంటాను, ఎక్కువ చేకు అంటూ వీప్ మీద కీస్ చేస్తాడు. జాను, ఏమైందిరా, ఈ మధ్య కొంచెం డల్గా ఉంటున్నావు, నీరసంగా కనిపిస్తున్నావు, ఒంట్లో బాగాలేదా ఏంటి అంటాడు ఆర్యన్. లేలే అదేం లేదు సాగర్, నువ్వు బిజీగా ఉంటున్నావు కదా, నాతో టైం స్పెండ్ చేయడానికి కూడా కుదరడం లేదు, అందుకే కొంచెం డల్గా ఉన్నా,
ఇంకేం లేదు, సరే నువ్వు వెళ్ళు ఫ్రెష్ అవ్వు అంటుంది సమి. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.